హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నేను ఈరోజు 1 ఇయర్ బేబీ జబ్లా నెక్కర్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేశాను. ఫోల్డర్ వచ్చేసి మన సైడ్, ఓపెన్ అనేది ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి. హైట్ వచ్చి 13 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్, షోల్డర్ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ పొడవు వచ్చి 2 ఇంచెస్, అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఇలా రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. మనకు షోల్డర్ వచ్చేసి ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే మొత్తం షోల్డర్ 4 ఇంచెస్, ఆర్మ్ వచ్చేసి 3 ఇంచెస్. అక్కడి నుంచి ఇక్కడి వరకు రౌండ్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేశాను కదా, దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డరు ఇంకా 2 ఇంచెస్ తీసుకున్నాము. ఆర్మ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా రౌండ్ షేప్లో కట్ చేయాలి. నేను క్రాస్ ముక్కలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉంది. మన స్కేల్ ఎంత విడుతుందో అంత విడ్త్ తీసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన వాటిని ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను. జాయింట్ అనేది స్ట్రైట్గా రావాలి ఫ్రెండ్స్. తర్వాత డబుల్ ఫోల్డ్ చేసి ఫస్ట్ నెక్ కుట్టుకుంటున్నాను. నెక్ ఈ విధంగా స్టిచ్ చేస్తూ రావాలి. 1/2 ఇంచ్ విడుతుతో రౌండ్ షేప్లో నెక్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నెక్ మొత్తం పూర్తిగా కుట్టిన తర్వాత కట్ చేసి మనం పైపింగ్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా రౌండ్ షేప్లో కుట్టుకుంటూ రావాలి. స్టిచ్ అనేది కరెక్ట్ జాయింట్ మధ్యలో పడాలి. అటు బ్లాక్ పైపింగ్ పైన కానీ మెయిన్ క్లాత్ పైన కానీ పడకుండా మధ్యలో జాయింట్ పైన స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత కట్ చేయాలి. అదేవిధంగా మరో ప్రక్కన కూడా నెక్ ఫస్ట్ కుట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా అవసరం అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేస్తూ రౌండ్ షేప్లో నెక్ మొత్తం పూర్తిగా స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత కట్ చేసి మనము ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ సైడ్లు జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేయొద్దు. ఫస్ట్ సైడ్లు మాత్రమే కరెక్ట్గా ఎక్స్ అంటే మన బాడీ ఏ విధంగా ఉంటుందో అదే షేప్లో జాయిన్ చేసుకుంటూ రావాలి. స్ట్రైట్గా జాయిన్ చేస్తే కొంచెం లూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా బాడీ షేప్ అంటే సి షేప్లో మార్కింగ్ చేసుకొని అదేవిధంగా స్టిచ్ వేస్తూ రావాలి. మరో ప్రక్కన కూడా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అని రబ్ చేసి కట్ చేయాలి. తర్వాత ఇప్పుడు మధ్యకి ఫోల్డ్ చేసి అంటే మనకు ఆర్మ్ ఇక్కడ అంటే ఫ్రంట్ ఆర్మ్ నుంచి బ్యాక్ ఆర్మ్ వరకు మనకు నాడకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు వదిలేసుకొని కింది నుంచి పైపింగ్ వేస్తూ రావాలి. క్లాత్ అనేది కింద పెట్టేసి ఆర్మ్ అనేది ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ నుంచి బ్యాక్ ఆర్మ్ వరకు రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత మనకి ఎంత నాడ సైజ్ ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి నాడ ఎలా ఉంటుందో అదే విధంగా సన్నగా వచ్చేటట్టుగా చూసుకుంటూ రావాలి. అలా సెట్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రంట్ భాగం కూడా 2 టైమ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసి నీట్గా రావాలి ఫ్రెండ్స్. ఎంత నీట్గా కుడితే మనకు చూడటానికి లుక్ బాగా కనిపిస్తుంది. కొద్దిగా సెట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. కొద్దిగా సెట్ చేస్తూ మరో ప్రక్కన కూడా అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. మనకు నాడ సైజ్ చూసుకుంటూ మిగిలిన క్లాత్
వదిలేసి కింది నుంచి స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, నాకు మరో ఛానల్ కూడా ఉంది, కామాక్షి కిచెన్ అండ్ రెసిపీస్. తప్పకుండా వాటికి కూడా సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కామాక్షి హెర్బల్ బ్యూటీ పార్లర్ ఉంది, తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి నాడ అనేది ఎంత సన్నగా పెడితే అంత షో ఉంటుంది ఫ్రెండ్స్. సన్నగా వచ్చేటట్టు చూసుకోండి. 2 times ఫోల్డ్ చేయాలి, చిన్నగా ఫోల్డ్ చేయాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ, ఒక్కసారిగా ఫాస్ట్గా కుట్టొద్దు ఫ్రెండ్స్, కొద్దిగా సెట్ చేస్తూ కుట్టాలి. మనం ఎంత నీట్గా కుడితే అంత హైలైట్ అవుతుంది. కొద్దిగా సెట్ చేస్తూ నాడ కూడా స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత కట్ చేసి ఇప్పుడు కింది భాగం కూడా మనం పైపింగ్ లాగా, అంటే కొంచెం లావు పైపింగ్ లాగా, ప్యాచ్ లాగా వేయాలి. వెనుక నుంచి స్టిచ్ వేస్తూ వచ్చాను. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ వెనుక నుంచి స్టిచ్ వేయాలి. తర్వాత ముందుకి ఫ్రంట్కి ఫోల్డ్ చేస్తూ 2 times ఈ విధంగా ఒక 1/2 inch విడుతుతో ప్యాచ్ లాగా వేయాలి. మనకు జబ్లా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్కర్ ఏ విధంగా స్టిచ్ వేయాలో చూపిస్తున్నాను. డబల్ ఫోల్డ్ తీసుకోవాలి. పొడవు వచ్చేసి 13 inches, వెడల్పు వచ్చేసి 8 inches తీసుకున్నాను. తర్వాత 1.5 inch పొడవు, 1.5 inch వెడల్పు, చిన్నగా ఆర్మ్ షేప్లో అంటే రౌండ్గా మార్కింగ్ చేశాను. ఎక్కడైతే మార్కింగ్ చేశానో అదే లైన్ కింది భాగంలో 1 inch మార్కింగ్ చేసి ఈ విధంగా ఆర్మ్ అయితే ఎక్కడైతే కట్ చేస్తామో, అంటే రౌండ్ షేప్లో ఎక్కడైతే డ్రా చేస్తామో అక్కడికి ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్నాను. తర్వాత అదే లైన్లో 1/2 inch వరకు కొద్దిగా లోతు ఈ విధంగా మార్కింగ్ చేశాను. ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా కట్ చేస్తున్నాను. కట్ చేసిన దాన్ని తీసేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏ విధంగా స్టిచ్ చేయాలి. ఈ విధంగా చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను కింది భాగము కాలు అనమాట, కాలుకి కూడా ప్యాచ్ చేస్తున్నాను. బ్లాక్ క్లాత్ తోటి బ్యాక్ సైడ్ నుంచి కుట్టేసి ఫ్రంట్కి ఇలా ఫోల్డ్ చేసేసి కింది భాగాన్ని స్టిచ్ వేస్తూ వచ్చాను. అదేవిధంగా మరొక కాలు కూడా కింది భాగంలో బ్లాక్ పైపింగ్ వేయాలి. కట్ చేసి మరొకటి కూడా అదేవిధంగా స్టిచ్ వేయాలి. అలా వేసిన తర్వాత మధ్య పార్ట్ ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. మరో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. తర్వాత ఇప్పుడు మధ్యకి ఇలా ఫోల్డ్ చేసి మనము రౌండ్ షేప్లో కట్ చేసాం కదా, ఆ రౌండ్ షేప్ని ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ తక్కువ రావద్దు. నీట్గా ఇలా సెట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో మనం స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ రబ్ చేస్తూ రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, మనమే స్టిచ్ వేస్తున్నాం కాబట్టి డబుల్ స్టిచ్ వేసుకుంటే ఇంకా మంచిది, కుట్లు ఊడిపోవు. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత పైన 2 times ఈ విధంగా 1 inch ఫోల్డ్ చేస్తున్నాను. నేను మధ్యలో ఎలాస్టిక్ పెడతాను ఫ్రెండ్స్. కొద్దిగా 1 inch వరకు స్టిచ్ వేయట్లేదు, ఎందుకంటే ఎలాస్టిక్ ఎక్కియాలి కదా. 1 inch వరకు వదిలేసుకుంటూ రౌండ్ మొత్తం స్టిచ్ వేస్తూ వచ్చాను. ఈ విధంగా వేసిన తర్వాత ఎలాస్టిక్ తీసుకున్నాను. ఎలాస్టిక్ నేను ఒక 1 inch వరకు వదిలేసాను కదా, ఆ వదిలేసిన దాంట్లో నుంచి ఎలాస్టిక్ని ఎక్కిస్తున్నాను.
ఈ విధంగా ఎక్కియాలి. ఎక్కించిన తర్వాత నెక్కర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.